పౌలు భక్తుడు అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. లవ్ ఇన్వాల్వ్స్ సాక్రిఫైస్. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ఈరోజు భార్యాభర్తల మధ్య త్యాగపూరితమైన ప్రేమ అవసరం. ఇద్దరు భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. భార్య చాలా విసిగిపోయింది. భర్తతో నాకు ఎలాగైనా విడాకులు కావాలి అని చెప్పి అడ్వకేట్తో మాట్లాడుతుంది. నాకు నా భర్తతో డైవోర్స్ కావాలి, అయితే ఒక కండిషన్, నేను విడాకులు ఇచ్చే ముందు ఆయన్ని నేను చిత్రహింసలు పెట్టి అప్పుడు నేను విడాకులు తీసుకోవాలి, అప్పుడు కానీ నా మనస్సుకు శాంతి ఉండదు అని భార్య అంటది. దీనికి ఏమైనా ఒక మార్గం చెప్పండి అడ్వకేట్ గారు అంది. అప్పుడు ఒక అడ్వకేట్ ఆ భార్యతో అంటున్నాడు, అయితే రేపటి నుండి నీ భర్తకి ఏది ఇష్టమో అది చేయడం ప్రారంభించు. నీ భర్తని ఇంకా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించు. పూర్తిగా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనే వరకు నువ్వు ప్రేమించు. అంతవరకు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు డైవర్స్ ఇచ్చేయి. అప్పుడు అంతకన్నా శిక్ష ఇంకొకటి లేదు నీ భర్తకని చెప్తాడు. సో మరుసటి రోజు నుంచి భర్తని ప్రేమించడం ప్రారంభిస్తుంది. భర్తకి ఏమి కావాలన్నా అన్నీ చేయడం ఇష్టపడుతుంది. ఇద్దరూ కలిసి బాగా జీవించడం ప్రారంభిస్తారు. 6 నెలలు అయిపోయింది. ఒకరోజేమో అడ్వకేట్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అమ్మా ఎలాగున్నావు? చాలా బాగున్నామండి ఇద్దరు అని అంది. ఆ అడ్వకేట్ అన్నాడు, డైవర్స్ పేపర్స్ నేను రెడీ చేస్తాను, రేపు రా సంతకానికి అన్నాడు. అప్పుడు ఆ భార్య అంటుంది, డోంట్ కాల్ మీ బ్యాక్. తిరిగి నాకు ఫోన్ చేయొద్దు. నా భర్తతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా భర్తను నేను విడిచిపెట్టను. ఐ లవ్ మై హస్బెండ్. చూడండి, ఒకరికి ఒకరు ప్రేమించుకోవడం అంటే ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవడం. పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అంటే ఒకరి ఇష్టాలకి ఒకరు ప్రాధాన్యత ఇవ్వాలి. భర్తకి ఇష్టపడేది భార్య చేయాలి, భార్యకి ఇష్టపడేది భర్త చేయాలి. మీరు త్యాగం చేయవలసింది మీ ప్రాణాలను కాదు, కానీ ఎదుటివాడికి ఇష్టం లేనివి మన జీవితంలో మనం చేయకూడదు. భార్యకి ఇష్టం లేనిది భర్త చేయకూడదు, భర్తకి ఇష్టం లేనిది భార్య చేయకూడదు. అటువంటి త్యాగం మీ జీవితాల్లో అలవాటు చేసుకున్నప్పుడు మీ మధ్య వచ్చే ఆ మిస్అండర్స్టాండింగ్స్ మీకు రావు. మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని మీరు చూడగలరు. అనేక మందికి మీరు మాదిరికరంగా జీవించగలరు.